శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాజయాత్రా విధానం. సర్వధర్మజ్ఞ సర్వశాస్త్ర విశారద, నాకిప్పుడు మహీపతిలో యాత్రాకాలమందు ఆచరించవలసిన విధానం తెలుపమని అడిగిన మనవుతో మత్స్యుడిట్లనెను. నా శత్రువు ఇప్పుడు నా సహాయుల చేతిలోనే కొంత దెబ్బతిని ఉన్నాడు. నా యోధులు ధృష్టులు నా భృత్యులు చక్కగా పోషించి నా ఆధీనమందు ఉంచుకున్నాను. నా బలాన్ని ప్రభూతంగా చాలా అధికంగా ఉన్నది. నా దుర్గాది మూలస్థానాన్ని కూడా నేను ఇప్పుడు రక్షించుకొనగలను. ఇప్పుడు నేను బలీయమగు యుద్ధం జరిపినచో శత్రువు తప్పక ఓడిపోవును అని తనకు తోచినప్పుడు రాజు యుద్ధయాత్ర చెయ్యాలి. పార్ష్ణిశుద్ధి, తన ఇరుగు పొరుగు శత్రువులను అదుపులో ఉంచుకొనుట జరగనిదే రాజు యుద్ధయాత్ర ఆరంభించరాదు. పార్ష్ణిగ్రాహుల అనగా పొరుగు శత్రువుల సేవ కంటే ద్విగుణాధిక సేనను తన మూలస్థానమందు ఉంచి యాత్రకు బయలుదేరాలి. యాత్రకు చైత్ర పూర్ణిమ కానీ మార్గశిర పూర్ణిమ కానీ తగినది. చైత్ర పూర్ణిమ ఎందు బయలుదేరితే యుద్ధయాత్రా కాలాన రవి తాపమును ఎదుర్కొనవలసి ఉండను. అదియోగాక దీనిచే శత్రువునందు లభించు సస్యాది పుష్టి ఈ కాలంలో లభ్యం కాదు. మార్గశీర్ష పూర్ణిమ ఎందైనచో ఇది వ్యతిరిక్తంగా ఉండను. తాపం ఎదుర్కోనక్కర్లేదు. శరత్తులో పండిన పంటలు మొదలగు వాని ఉపయోగం లభించును. శత్రువు వ్యసన పీడితుడై ఉండగా యాత్ర చేయటం మంచిది. అట్టి కాలం చిక్కుట దుర్లభం. శత్రువు దివ్యాంతరిక్ష భౌమోత్పాతములతోనూ 6 ఈతి బాధలతోనూ గ్రహములతోనూ పీడితుడై ఉండగాను శత్రుని దశకు ప్రజ్వలించి ఉల్కపోయినచో, భూకంపాలు ఉల్కాపాతములు ఆ రాజ్యాన్ని జరుగుచో, ధూమకేతువు కనబడుచో, పిడుగులు పడుచో అట్టి శత్రురాజ్యం మీదకు రాజు యుద్ధయాత్ర. శత్రురాజు స్వబలం వ్యసన పీడితమై, రాజ్యం దుర్భిక్ష పీడితమై, అంతరకోపం, రాజ్యం లోపలి ఆప్తులు ద్వేషించుట, కలతలు అధికమై, నల్లులు పేలు దోమలు ఈగలు అధికమై, రాజ్యం బురదతో మలినమై, రాజు నాస్తికుడై, పెద్దలు శాస్త్రములు చెప్పు మర్యాదలు మీరి, అధికారులు ప్రజలు తన అందు అనురక్తులు కాక, ధనాది సారహీనుడై అతని సేనానాయకులను సైనికులు ద్వేషిస్తూ వారిలో వారు కలహించుకొనిచో వ్యసనాసక్తుడై ఉన్న రాజు మీదకు దండయాత్ర చేయాలి. సైనికులకు శస్త్రం లేక, వారి అవయవాలు శుభసూచకంగా స్పందించక, వారు చెడు కలలు కనుచున్న సమయంలో యుద్ధయాత్ర మంచిది. ఇట్టి సమయమందు రాజు చతురంగ బల సంపన్నుడై హృష్ట పుష్ట సైన్యంతో శత్రువులను ఎదిరించుటకు పోవలను. దుస్వప్నాలు కలుగని సమయాన శరీరాల శుభసూచకములై అదరుచుండ ధన్యములకు శుభ శకునములు అగునప్పుడు దైవబల పురుషకార బలయుతుడై దేశ కాలానుకూలత గమనించి యుద్ధయాత్ర చేయాలి. స్థలమందు మొసలి ఏనుగునకును, నీటిలో ఏనుగు మొసలికిని, రాత్రివేళ కాకి గుడ్లగూబకును, పగటివేళ కాకి గుడ్లగూబయు లోబడును. దేశకాల జ్ఞానమనగా ఇట్టిదే. వర్షాకాలమందు గజసేన పదాతి సేనలు, హేమంత శిశిరములందు అశ్వరథసేనలు, గ్రీష్మమందు ఖరోష్ట్రయుత అనగా గాడిదలు ఒంటెలతో కూడిన సేనలు అధికంగా ఉండుట జయప్రదం. వసంత శరదృతువులందు చతురంగ బలోపేత సేనతో యుద్ధయాత్ర చేయవలసి వచ్చును. మిట్ట పల్లములు అధికంగా గల దేశమందుండు రాజును జయించుటకు పదాతి సేన అధికంగా ఉండాలి. సులభంగా చెరుటకు వీలుగు చెట్లతో ఆవరింపబడ్డదై కొలదిగా మాత్రం బురదగల దేశమందుండు శత్రువును ఎదుర్కొంటకు గజసేన అధికంగా ఉండవలెను. రథసేనయు అశ్వసేనయు అధికంగా గల చతురంగ సేన గల రాజు తాను విషమ భూభాగం నందుండియు సమతలమందుండు శత్రురాజును జయించగలుగును. శత్రురాజు ఇతరులతో ఒడంబడిక చేసుకొన్నచో దానిచే అతన్ని ఆశ్రయించిన వారిని కూడా ఈ రాజు ఎదిరించి ఓడించవలెను. కంచెలు మొదలగునవి రక్షణగా చేసుకొని ఉన్న శత్రురాజును జయించుటకు కంచెలు గాడిదలు ఒంటెలు అధికంగా గల సేన ఉండవలెను. ఇట్టి ఆవరణమందున్న రాజును వర్షాకాలమందు ఎదిరించవలను. హిమపాతంతో నిండిన దేశం నందున్న శత్రుని గ్రీష్మమందు ఎదిరించవలను. ఎండుగడ్డియు కట్టెలు బాగుగా గల శత్రురాజును హేమంత ఋతువందు ఎదిరించవలను. శరద్వసంత ఋతువులు మాత్రం యుద్ధయాత్రకు అనుకూలములకు సాధారణ కాలములు. రాజు దేశకాల స్థితులను ఎరిగి దైవజ్ఞుల సాయమున భూత భవిష్యత్ వర్తమాన గతులను ఎరిగి వారి అభిప్రాయానుసారంగా ఆలోచించి మంత్రాలోచనవేత్తలతో సంప్రదించి వారితో కూడా యుద్ధయాత్రకు బయలుదేరవలను. ఓం శాంతి శాంతి శాంతి.